తెలంగాణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుటుంబం చుట్టూ రాజకీయ న్యాయపరమైన ఉచ్చు బిగుస్తోంది. ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ ప్రధాన నిందితుడిగా ఉన్న 10 కోట్ల బెదిరింపులు, హత్యాయత్నం కేసులో పోలీసులు దర్యాప్తును తీవ్రతరం చేశారు. ఏపీలోని మార్టూరులో దాంకున్న ముగ్గురు కీలక నిందితులు అరుణ్ కుమార్, మహేందర్ రెడ్డి, కార్తిక్ రెడ్డిలను ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఇప్పటికే సుమంత్ డ్రైవర్ను అరెస్టు చేయగా మొత్తం అరెస్టైన వారి సంఖ్య 4కు చేరింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత బహిరంగంగా విమర్శలు గుప్పించిన తరుణంలోనే ఈ పాత కేసులో పోలీస్ యంత్రాంగం ఇంతటి వేగంతో చర్యలు తీసుకోవటం కాకతాళీయమా లేక రాజకీయంగా కొండా కుటుంబాన్ని టార్గెట్ చేయడమేనా అన్న చర్చ రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. హాయ్ హలో వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను శ్రీ. మంత్రి కొండా సురేఖ, మాజీ ఓఎస్డీ సుమంత్ ప్రధాన నిందితుడిగా ఉన్న రియల్టర్ దాడి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని మార్టూరులో తలదాచుకున్న అరుణ్ కుమార్, మహేందర్ రెడ్డి, కార్తిక్ రెడ్డిలను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఇప్పటికే ఆదివారం నాడు ఉస్మాన్ నగర్ ఓజోన్ హైట్స్లోని సుమంత్ నివాసం వద్ద అతడి డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా మరో ముగ్గురిని అరెస్టు చేయడంతో ఈ కేసులో ఇప్పటి వరకు పట్టుబడిన నిందితుల సంఖ్య 4కు చేరింది. బోడుప్పల్కు చెందిన రియల్టర్ గొంగిడి హరికృష్ణను జూబ్లీహిల్స్ లోని ఒక కార్యాలయానికి పిలిపించి 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు ఇనపరాడ్లతో విచక్షణారహితంగా దాడి చేసి ఎడమ చెయ్యి విరక్కొట్టారన్న ఆరోపణలతో సుమంత్తో సహా పలువురిపై హత్యాయత్నం కేసు నమోదైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు తొలుత రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్లో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేయగా ఘటనా స్థలం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉండటంతో కేసును జూబ్లీహిల్స్ పిఎస్కు బదిలీ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ ఓఎస్డీ సుమంత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కొల్లూరు పరిధిలోని అతడి నివాసం వద్ద ప్రత్యేక పోలీసు బృందాలు కాపలా కాసినప్పటికీ అతడు తప్పించుకోవడంతో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. వరంగల్ వేదికగా కొండా సుస్మిత, సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిలపై తీవ్ర ఆరోపణలు చేసిన సమయంలోనే దాదాపు పక్షం రోజుల క్రితం జరిగినట్లుగా చెబుతున్న ఈ దాడి కేసుపై పోలీసులు అత్యంత వేగంగా స్పందించడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది. పరకాల టికెట్, ప్రభుత్వ అంతర్గత వ్యవహారాలపై సుస్మిత మాట్లాడిన వెంటనే పాత వ్యవహారాలను తెరపైకి తెచ్చి కొండా కుటుంబంపై ఒత్తిడి పెంచేందుకే కేసుల వేగం పెంచారన్న అనుమానాలను కొండా వర్గం వ్యక్తం చేస్తుంది. గతంలోనూ సూర్యాపేటలో ఒక ప్రైవేట్ సిమెంట్ కంపెనీ ప్రతినిధులను బెదిరించిన కేసులో సుమంత్పై ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో అతనికి మంత్రి నివాసంలో ఆశ్రయం కల్పించారనే ప్రచారం జరగ్గా తాజాగా మరోసారి హత్యాయత్నం కేసులో చిక్కుకోవటం వివాదాస్పదమైంది. ఇప్పటికే 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని అధిష్టానాన్ని కోరుతున్న వేళ మాజీ ఓఎస్డీ క్రిమినల్ కేసు కొండా కుటుంబానికి మరింత ఇబ్బందికరంగా పరిగణించింది. అరెస్టైన ముగ్గురు నిందితులను విచారించడం ద్వారా సుమంత్ ఎక్కడ దాంకున్నాడనే సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు మున్ముందు కొండా సురేఖ రాజకీయ భవిష్యత్తుపై ఇంకెలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.